ప్రపంచ కప్ సంబరానికి సమయం దగ్గర పడుతోంది. ఈ రోజుతో వార్మప్ మ్యాచ్లు ముగియనుండడంతో ఆదివారం నుంచి అసలు మ్యాచ్లు షురూ కానున్నాయి. ఈ రోజు భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచే ఆఖరి వార్మప్ గేమ్. ప్రాక్టీస్ మ్యాచ్ అయినప్పటికీ దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. న్యూయార్క్లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ప్రధాన మ్యాచ్లకు ముందు భారత జట్టు ఆడే ఏకైక వార్మప్ మ్యాచ్ ఇదే. ఇప్పటికే భారత ఆటగాళ్లందరూ అమెరికా చేరుకొని ప్రాక్టీసులో తలముఖలై ఉన్నారు. కోహ్లీ ఒక్కడు ఆలస్యంగా న్యూయార్క్ చేరుకోగా బంగ్లాతో మ్యాచ్కు అతను అందుబాటులో ఉంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు అమెరికాతో జరగాల్సిన బంగ్లాదేశ్ తొలి ప్రాక్టీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఈ మ్యాచ్లోనైనా సరైన ప్రాక్టీస్ దక్కాలని బంగ్లా ఆటగాళ్లు ఆశిస్తున్నారు. ఈరోజు రాత్రి 8 గంటలకు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్లలో ఈ మ్యాచ్లు ప్రసారమవుతాయి. ఇక ఈ మ్యాచ్లో ఆడే టీమిండియా జట్టు చూస్తే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, హర్షదీప్ సింగ్, బూమ్రా, సిరాజ్ ఉన్నారు. అందరికీ ప్రాక్టీస్ లభించే అవకాశం ఉంది. జూన్ 2 నుంచే ఈ సంగ్రామం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ న్యూయార్క్ చేరుకున్నాడు. జట్టు సభ్యులంతా ఇప్పటికే అక్కడికి వెళ్ళగా 5 రోజుల ఆలస్యంగా కింగ్ అక్కడికి వెళ్లాడు. టీమిండియా బస చేసిన హోటల్లోనే కోహ్లీ దిగాడు. అయితే శనివారం బంగ్లాదేశ్తో జరగబోయే ప్రాక్టీస్ మ్యాచ్లో కోహ్లీ ఆడతాడా లేదా అన్నది చూడాలి. దాదాపు 16 గంటల పాటు జర్నీ చేసి అలసిపోయిన కోహ్లీ విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా ఉంది. కోహ్లీ అమెరికా చేరుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. కానీ మ్యాచ్ గురించి మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈసారి టీ20 వరల్డ్ కప్కు వెస్టిండీస్, యుఎస్ఏ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఎలాగైనా కప్పును ఒడిసి పట్టుకోవాలని కసితో టీమిండియా అక్కడ అడుగుపెట్టింది. శనివారం బంగ్లాతో జరిగే వార్మప్ మ్యాచ్తో ఆడనుంది. అసలైన సంగ్రామం మాత్రం జూన్ 5న ఐర్లాండ్తో టీమిండియా ఆడనుంది.